అందరికీ శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నిత్యరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మీటింగు పెట్టిండు కేంద్ర ఇంటి మంత్రి అమిత్ షా సారు. ఆ పేరంటానికి హాజరు పడ్డాడు సీఎం రేవంతాలు గారు. చాలా మంది చెరువులు కుంటలు చెరబట్టిండ్రట సీదా. డిప్యూటీ సీఎం సారు సీరియస్ అయ్యిండు వాళ్ళ మీద. కాంగ్రెస్ సర్కారు కడుతున్నదట గాలిల మేడలు. బాల్కసుమన్ సారు ఎప్పుడు చూసే అవిటి జాడలు. పొంగిరెడ్డి సారు కెరికేనట సింగరేణి కార్మికుల కష్టాలు. కాంగ్రెస్ సర్కారే మొత్తం తొలగించేస్తుందట వాళ్ళ నష్టాలు. ఆగకుండా ఉరికురికి కొట్టుకున్నారు రెండు పార్టీలోళ్ళు. ముచ్చటెరక ఉడుతోనే పోయి ఆపిన్రు పోలీసోళ్ళు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారు పెట్టిన మీటింగుకు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు కూడా హాజరుపడ్డాడట. మరి మీటింగ్ అయిపోయినాక అమిత్ షా సార్ను సీఎం సార్ కలిసిండా, లేకుంటే మీ షై పార్టీ లీడర్లు మా మోడీ సార్కే ఉల్టా లెటర్ రాసిండ్రని ఆయనతో ఆ సార్ అలిగిపోయిండా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మావోయిస్టులతోని పెద్ద రందొచ్చి పడ్డదట. మీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నడమల అడవులల్లో బాంబులు పెట్టి ఆగం చేద్దామని చూస్తున్నారు కాబట్టి ఇప్పటి సంది అన్నల మీద ఓ కన్నేసి ఉంచాలని అమిత్ షా సారు చెప్పినట్టున్నాడు. అయ్యా అమిత్ షా గారు, మీ బలగాలను ఇంకింత మందిని పంపాలే. మాకు తక్కువ మందే సెంట్రల్ సర్కారు బలగం ఉన్నది కాబట్టి మీరు మందిని పంపుండ్రి, మేము చూసుకుంటామని సీఎం సారు కూడా అనేముంటాడు. అటెనక సిక్కి సీఎం సారు అమిత్ షా సార్ను కలిసి మొన్న వరదల రిపోర్టు పంపుండ్రి, మేము చూసుకుంటాం అంటారు కదా సారు. ఇప్పటి వరకు సప్పుడు లేదు. జరా మీ సెంట్రల్ సర్కారు నుంచి పైకం ఇస్తే మేము మురుసుకుంటా పట్టుకపోదామని సీఎం సార్ అంటే రిపోర్టులు మొత్తం చూసినా గానీ మీకు కూడా సీఎం సహాయ నిధికి మంచిగానే పైకం అందింది కదా, అది ఏమైంది అని ఆ ముచ్చట కూడా అమిత్ షా సారు ముంగటయ్యే ఇయ్యొచ్చు. అటెనక సిక్కి ఆడికెళ్ళి సీదా పోయిండు. కేంద్ర ఇండ్ల మంత్రి మనోహర్ లాల్ సార్ను కలిసి సారుతోను కూడా మస్తు సేపే మాట్లాడిండు. అయ్యా సారు, మా రాష్ట్రంలో ఉన్న మూసీ నదిని మంచిగా చేసే పని పెట్టుకున్నాము. పబ్లిక్ ఇప్పటికే మా షై సర్కారు మీద చాలా కోపంగా ఉన్నారు. అయినా తిప్పలైతున్నా గానీ ఇండ్లు కూలగొట్టుడు ఆపుతలేం కాబట్టి గరీబుల గోస ఉచ్చుకునే మా ఘనకార్య అని గుర్తించి మీరు దయచేసి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరే కట్టియాలని అన్నడేమో. మీరు రందిపడకుండ్రి, మీరు గోల కొట్టుకుంటా పోతుండే మేము కట్టించుకుంటూ వస్తాం తీ అని సెంట్రల్ సర్కారు ఇండ్ల మంత్రి కూడా అనే ఉంటాడు. అయ్యా సీఎం సారు ఈడ మంచిగానే చెప్తున్నారు, అది సరే గాని మీ షై పార్టీ ఏలుబడిలా మీ లీడర్లంతా పోయి మొదలు మీ ఢిల్లీ పెద్దలను అడుగుతారు కదా, అందరినీ కలిసిరు, మరి యాపాటి పైకం పట్టుకొస్తారో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ ఏలుబడిలోకి వచ్చినాక హైదరాబాద్ పట్టణంలో చెరువులను చెరబట్టే పనినే పెట్టుకున్నదట. అంతకు మొదలు షై పార్టీ ఏలుబడిలో ఒక్క చెరువు కూడా కబ్జాగా లేదట. అప్పటి ఇందిరామ్మ రాజ్యంలోనే ఇండ్లు కట్టుకున్నారని రాష్ట్రమంతా రాగాలు తీస్తుంటే కారు పార్టీ ఏలుబడిలోనే చెరువులు మాయమైనాయని ఎవరన్నారే అంటారా? ఇనుండ్రి మీరే. అయ్యా బట్టి విక్రమార్కుల వారు ఇక ఇనబెట్టుండ్రి. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని 2014 నుంచి 2023-24 కల్లా వచ్చేవారికి ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి. లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చి కన్స్ట్రక్షన్స్. ఇన్నరా ఉప ముఖ్యమంత్రి సార్ ఏమంటున్నాడు? తెలంగాణ రాష్ట్రం రాగానే కారు పార్టీ ఏలుబడిలకు వచ్చిన కాన్ నుంచి చెరువులు కుంటలు 7 ఉన్నాయి. ఎట్టెట్లా కబ్జాలు పెట్టినరో, పెద్ద పెద్ద బంగులాలు భవంతులు ఎట్లా కట్టినరో, పాత చెరువుల నక్షలను పట్టుకొచ్చినము. పట్టా కాయిదాలు అన్ని కూడా మర్రేసి తిర్రేసినము. సగం చెర్లను కూడిపి బిల్డింగులు అపార్ట్మెంట్లు లేపిర్రు. అవిటికి సంబంధించిన అన్ని ఆధారాలు మా తాన ఉన్నాయని ఓ పెద్ద బుక్కును పట్టుకొచ్చి మరీ వివరించిండు. ఇట్లనే ఇడిచిపెడితే ఇంకా 3-4 ఏళ్లల్లా పట్టణంలో ఒక్క చెరువు కూడా కనిపించకుండా పోతాయి. వానలు గట్టిగా పడితే ఇండ్లకి రోడ్ల మీదకి వెళ్ళి వరదలు గట్టికొచ్చి పబ్లిక్ పానాలు పోయే కాడికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెరువులను ఏం చేద్దామని బట్టిసారు బాగానే గరానికి వచ్చిండు. అయ్యా బట్టిగారు, చెరువులను చెరబట్టింది ఎవరు? మీ రాజకీయం లీడర్లు తప్పితే కైకిలి కూలి చేసుకునేటోళ్ళు అయితే కాదు కదా. మొదలు ఒక పని చెయ్యిండ్రి. మీ షై పార్టీ లీడర్లు ఎవరెవరు ఏ చెరువులను కబ్జాలు పెట్టిండ్రో వాళ్ళ లిస్టు కూడా తయారు చేయండ్రి. అవిడి భాగవతం బయట పెడితే కూడా అబ్బా మార్పు అంటే ఇట్లుంటది, అందరినీ సమానంగా చూసుడు ఒక షై సర్కారుతోనే అవుతుందని అందరూ అనుకుంటారు. అట్లా కారు పార్టీ వాళ్ళు అయినా, కమలం పువ్వు పార్టీ వాళ్ళైనా, కమ్యూనిస్టు పార్టీలోళ్ళైనా, పతంగి పార్టీ వాళ్ళైనా, ఉమ్మాడక్కాయ లీడర్లు ఏ పార్టీలోళ్ళైనా సరే ఎవ్వరు చెరువులు కుంటలు చెరబట్టినని అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా అందుకోండి, కూలగొట్టుకుంటా ఓన్రి. ఏనాల మీద పెద్ద బిల్డింగులు లేపిన్రు. బఫర్ జోన్లు ఎన్ని ఉన్నాయి, FTL పరిధిలో ఎన్ని ఉన్నాయో అన్ని కూడా ఇప్పుడు కదా బుక్కు తయారు చేసినట్టే పెద్ద ఒయ్యి తయారు చేసి హైడ్రా ఆఫీసర్ల చేతుల్లో పెట్టుర్రి. షై పార్టీ లీడర్లను కూడా ఇడిచిపెట్టకుండా అని ఆర్డర్లు వేయండ్రి. అట్లాగిట్లా మీరు చేస్తే మట్టుకు మల్లుసారు మీ మలి సర్కారు పనితనము అస్సలు ఉన్నదని ప్రజలే అంటారు. అట్లా చేయకుండా కేవలం పేద ఇండ్ల మీదనే ఎక్కువ మట్టుకు వడుడు ఎంతవరకు కరెక్ట్ సారు అంటుర్రు బాధితులు.
మలి సర్కారు వచ్చిన కాడ నుంచి అన్ని దందాలు దగ్గర పడ్డాయట. ఒక దందా కూడా చక్కగా నడుస్తలేదట. అగో రియల్ ఎస్టేట్ అయితే పడిపోయిందని మొన్నటి సందే బాగా మంది అంటుర్రు. తతిమ దందాలు కూడా పడిపోయినాయని ఎవరన్నారే బాలన్న? ఈ ముచ్చట నీ దాకా ఎట్లొచ్చినాయా అంటారా? ఈ ముచ్చటి నుండి మీకే సమజ్ అవుతుంది. అయ్యా రాకేష్ రెడ్డి గారు ఇక చెప్పుండ్రి. కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షనే కాదు, ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుంటుపడింది. క్లాత్ షోరూమ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, మాల్స్ వాళ్ళని అడగండి, మొత్తం సేల్స్ పడిపోయినాయి. ఈయనరా ఈ కార్ పార్టీ లీడర్ ఏమంటున్నాడు? షై సర్కారు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి రియల్ ఎస్టేట్ ఒక్క దందానే కాదు, ప్రతి వ్యాపారం కూడా మొత్తం లాసులనే నడుస్తుందట. ఏ బేరం ఏం చక్కదనం లేదట. అంత లుక్సాన్ ఉన్నదనుకొచ్చిండు. 10 ఏళ్ళు కారు పార్టీ ఏలుబడల అన్ని రంగాలు అన్ని దందాలు 3 పువ్వులు 6 కాయలు కాదు, ఏకంగా 24 పువ్వులు 48 కాయలు అన్నట్టు నడిచినాయి. ఇప్పుడు షై పార్టీ ఏలుబడల ఎక్కడి దందాలు అక్కడనే పడిపోయినాయి అనుకొచ్చిండు. మరి బీఆర్ఎస్ ఏలుబడిల రాకేష్ రెడ్డి సార్ చెప్పినట్టు బేరాలు రామసక్కదనంగా సాగినాయా అంటే 10 ఏళ్ల ఏలుబడల ప్రజలు కండ్లారా చూడనే చూసిరి. పెట్రోల్ ధర పిటార పిరమైంది కూడా గులాబీ పార్టీ పాలనలనే కదా. అప్పుడు సమర ధరలు పెంచి జనం సమరదీసిండ్రు. అప్పటి సంది ఇప్పటిదాకా ధరలు దిగింది లేదు. కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టే ఉండే. అప్పుడు గట్లనే ఉన్నది, ఇప్పుడు గట్లనే ఉన్నది. కాకపోతే ప్రభుత్వం మారింది. తెలంగాణలో దందాలు పెరిగినా తక్కువైనా పేదలకు మాత్రం ఒరిగింది ఏం లేదు. వచ్చే జీతం జానడంతా అయ్యే ఖర్చు బారెడంతా అన్నట్టున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయ్యా దిక్కులేనోళ్లకు దేవుడే దిక్కు అన్నట్టు ఏ దిక్కులేని మాకు మీరే దిక్కు అని ప్రజాభవన్లో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్కు ఎత చెప్పుకుంటురట. ప్రజాభవన్ కాడికే పోయి అంతగానం గోస చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు? మరి వాళ్ళు అట్లా అంటుంటే అగ్రికల్చర్ మినిస్టర్ సార్ ఏమన్నాడో అరుచుకుందాం పరి. ముందుగా మంత్రి గారికి నా పాదాభివందనాలు తెలుపుతూ మిగతా అధికారులకు అందరికీ నమస్కారాలు తెలుపుతూ, సార్ నేను 2008 డిఎస్సి లోపల నేను డిఎస్సికి అప్లై చేసుకున్నా సార్. నా కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యాన మాకు బీసీఈ అని చెప్పి రావడం జరిగింది. నాకు పొరపాటుగా బీసీబీ అని చెప్పి పడ్డది. దీంట్ లోపల లిస్ట్ లోపల అందరికంటే ఎక్కువ మార్కులు నాకున్నాయి. ఇన్నరా ఆయన వచ్చి అప్పట్లో 2008లో మీ షై పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి రాసిన సారు నాకు అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి, కానీ నా కులం పేరు ఆఫీసర్లు తప్పు రాసిండ్రు. బీసీఈ వడక బీసీబీ అని రాసి నన్ను ఆగం చేసిండ్రు. తప్పు వాళ్ళు చేస్తే నేను శిక్ష అనుభవించే కాడికి వచ్చింది. గత 10 ఏళ్ళు కేసీఆర్ సార్ ఏలుబడిలా ఎంతో మంది నాయకులను అడిగి నానోరేను వచ్చింది, కానీ నన్ను ఆదుకునేందుకు ఒక్క కారు పార్టీ లీడరు ముంగటికి రాలే. నాకు ధీముగా నిలబడి నా చదువును గుర్తించలేదు. ఇప్పుడు మీ సర్కారే ఏలుబడిలో ఉన్నది. మీరు ఇప్పుడు మంత్రి కూడా. మీరే నాకు దిక్కు ధీము. మీరు సాయం చేస్తే నా సంసారం సాగుతుంది. సల్లకుండా అసొంటి సల్లని మనసున్న మీరు నా మీద దయదలిస్తారా అంటే నా కిస్మతే మారిపోతుందని ఎతంతా ఎల్లబోసుకోగానే మంత్రి సారు కూడా మంచిగానే ఓపికతోని ఈయన పెన్ను బట్టి పేపర్ మీద రాసేది రాసిండు. కాగితాలు తీసుకొని తిర్రమర్ర తిర్రేసి మస్తు సేపే చూసిండు. వెంటనే ఆఫీసర్లకు ఫోన్ చేసి పలాని మనిషి కులం పేరు తప్పు పడ్డది, అప్పటి ఆఫీసర్లు చేసిన తప్పిదానికి ఈయన గోసెల్లా తీసే కాడికి వచ్చింది. మస్తు దినాల సంది తిప్పలు పడుతుండు. ఇప్పుడే ఈయన కులం పేరు మారువుండ్రని అనకరాగానే అయ్యా మీరు దేవుడయ్యా మీ కడుపు సల్లగుండా ఇన్ని దినాల సంది ఆఫీసుల చుట్టూ తిరిగి ఆఫీసుల మెట్లు ఎక్కి నా మోకాలు చిప్పలే దగ్గర పడ్డాయి. ఇప్పుడు మీరు ఇట్లా దగ్గరుండి చేసుడు మంచిగున్నదని కాళ్ళ మీద పడ్డాడు. వ్యవసాయ మంత్రి గారు పేరు మంచిగానే మారువమన్నారు. అట్లనే ఆ తప్పిదానికి కారణమైన ఆఫీసర్ల పేర్లను తెలుసుకొని ఈయనకు ఏమన్నా పాయమాలు కూడా ఇప్పిస్తే ఇంకా అసలుండు కదా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏలుబడిలకు వచ్చిన యనుమల రేవంతాల సారు మొత్తం గాలిలో మేడలు కడుతున్నాడట. ఉదికు నిరుపేదలకు నిల్వనీడైన ఇండ్లు కూలగొడుతుండ్రని బాధిత ప్రజలు బాధపడుతుంటే గాలిలో ఏకంగా మేడలే కడుతుండని అంతకాయిస్గా ఎవరన్నారే బాలన్న? గాలిలో కూడా మేడలు మిద్దెలు కట్టొచ్చా అంటారా ఈనుండ్రి. అయ్యా బాల్కసుమన్ గారు ఇక చెప్పుండ్రి. ఇలాగా గాల్లో మేడలు కట్టలే ఇన్నరా ఇట్లా అన్నాడు. అవుగాని ఇప్పుడు ఈ మాట ఎందుకన్నాడు అంటారా? అది కూడా ఈనుండ్రి. ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం మేము అబద్ధపు హామీలు ఇవ్వలే. మేము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళం. చెప్పినట్టే 1,00,000 కొలువులు భర్తీ చేసినాం అంటుండు. మరి మీరు అన్నిగానం నౌకర్లు ఎవరికి ఇచ్చిండ్రో ఆ లిస్టు కూడా ప్రజల ముంగడ పెట్టకపోయినరు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని కొలువులు వేసిండ్రో చెప్పకపోయినరు. అయినా మీరు మీ 10 ఏళ్ల పాలనగిరిలా ఎంత సక్కదనం చేసిర్రో ప్రజలు మా చూసిర్రు. మీ ఏలుబడిలోనే నిరుద్యోగ సమస్య తీరిపోయి ఉంటే నిరుద్యోగులంతా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తారు? కావాలని షై పార్టీని ఏలుబడిలకు ఎందుకు తెస్తారు? మీ బీఆర్ఎస్ పార్టీలో పనితనం నచ్చకనే కదా పక్కకు పెట్టింది. ఎందుకు సారు ఇప్పుడు కొలువుల ముచ్చట ముంగడ చేసి పొద్దు గడుపుతారు? మీ మాటలతోని తెలంగాణ నిరుద్యోగులకు ఏమైనా ఫాయిదా ఉందా? నిజంగా నిరుద్యోగులను ఆదుకోవాలని మీకు అనిపిస్తే సర్కారుకు సలహాలు ఇయ్యండ్రి, అంతేగాని ఎత్తి పొడిస్తే ఏమొస్తుంది సారు? మీకు మాత్రం ఫేమ్ వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
సింగరేణి కార్మికులను అదృష్టం బంకబట్టుకున్నట్టే పట్టుకున్నట్టున్నది కదా. మొన్ననే కాదు సీఎం రేవంత్ సార్ వాళ్లకు బోనస్ ఇస్తామని చెప్పానా, ఇప్పుడు మళ్ళా వాళ్ళకే ఇంకో తీయడి ముచ్చట చెప్పిండు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. అంతకమ్మటి ముచ్చట ఏంటిదంటారా, మంత్రి సారే చెప్తున్నాడు ఏనుండ్రి. పొంగులేటి సారు ఇక మీ మాటల ప్రవాహాన్ని పొంగిండ్రి. వాళ్ళు చాలా బహుభేద వాళ్ళు ఉన్నమాట వాస్తవం. తప్పకుండా ఇళ్లకి సంబంధించిన విషయంలో కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి శ్రీధరబాబు గారు మేమంతా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తీపి కబురు అతి కొద్ది రోజుల్లో కూడా చెప్పడం జరుగుద్ది. ఇన్నరా కేబినెట్లో మాట్లాడి తీయటి కబురు అన్నాడు కానీ అది ఏందో చెప్పకనే పాయే. కడుపేదలకు నిరుపేదలకు కార్మికులకు సాయం అయితే అంతకంటే ఏం కావాలి చెప్పుండ్రి అన్నట్టు సారు. మీ కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా 6 గ్యారెంటీల హామీలు ఇచ్చిండ్రు. అవిటిని గెలిచిన 100 దినాలనే అమలు చేస్తామన్నారు. ఇప్పటికి 10 నెలలు గడిచిపోవట్టి ఇంకెప్పుడు అమలు చేస్తారు సారు? చెప్పని ఏమో గడికోటి ముంగటే వేసుకుంటుర్రు, చెప్పిన ఏమో అస్సలు చేస్తలేరు. లింగులిట్టుకు అనుకుంటా ఒక్క ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తారు. అది కూడా బస్సులు సరిపోక ఆగమే ఉన్నది. ఇట్లా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి సారు. మరి అవిటి అన్నిటి గురించి కూడా ఎప్పుడు తీయటి ముచ్చట చెప్తారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేపాల్ సార్ ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ మీద కేసు పెట్టాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు పోయిండు. చట్టం ముంగట అందరు సమానమే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలి, విచారణ చేయాలని బోనుల దోషిగా నిలబెట్టాలంటున్నాడు. అరెస్టు చేసేంత తప్పు పవనాల్ సార్ ఏం చేసినట్టు అరుచుకుందాం పారి. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన మాట్లాడుతున్న తిరుపతి లడ్డు డెరాగటరీ స్టేట్మెంట్స్ ఏంటి, ఇన్సైటింగ్ అని 14 సెక్షన్స్ 14 సెక్షన్స్తో నేను అఫీషియల్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అండర్లోనే కదా ఆపోజిట్ కాలనీ అమెరికా ఉంటున్నాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను. ఇమీడియట్గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని తర్వాత అరెస్టు చేయమని కేసు పెట్టిండు. మరి ఎవరైనా కేసు పెడితే పోలీసులు కూడా గిటగిట నీ మీద కేసు అయింది అని వెంటనే పోలీస్ స్టేషన్కు రావాలే, లేకుంటే మేమే ఆడదాకా రావాల్సి వస్తుందా అన్నట్టు పవనాల సార్కు ఫోన్ చేసి చెప్పిర్రా. తదిమ కేసుల లెక్కనే ఈ కేసును కూడా ఫైల్ చేసిండ్రా, ఎఫ్ఐఆర్ రాసిండ్రా. అంటే ఏమో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే గానీ తెలియదు. కానీ కేసు ఎందుకు పెట్టిండంటే తిరుపతి లడ్డు గురించి, మళ్ళా హిందూ ధర్మం గురించి అట. ఒక క్రిస్టియన్ మత ప్రచారకుడు అయి ఉండి హిందూ ధర్మం గొప్పతనం గురించి వివరించిండంటే కేపాల్ సార్ నిజంగా తోపంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ లీడర్ ఫిరోజ్ ఖాన్ మీదకి కొట్లాడకు పోయినరు పతంగి పార్టీ వాళ్ళు. అసలే వాళ్ళ నడమ పాలిజు బండలేస్తే పక్కున వలిగేంత కోపతాపాలు మంటలు రాజుకుంటా ఉంటాయి. కానీ ఈ తేప మాటలే కాదు, చేతల దాకా పోయింది, శైలు లాబట్టుకుని కొట్టుకునేదాకా పోయింది. మరి ఫ్రెండ్లీ పోలీసులు ఆపినరా చూద్దాం పారి. అబ్బబ్బబ్బబ్బా ఎంతమంది పోతుండ్రు చూడుండ్రి. అంతమందిలో కొంతమంది నాంపల్లి ఎమ్మెల్యే పతంగి పార్టీ లీడర్ మాజిద్ హుస్సేన్ వెనక పొంట నడిచేటోళ్ళు ఉండ్రు. కొంతమంది షై పార్టీ లీడర్ ఫిరోజ్ ఖాన్ వెనక పొంట నడిచేటోళ్ళు ఉండ్రు. ఈ రెండు పార్టీల నడమ పచ్చడి గడ్డేస్తే కూడా బగబగ మండిపోయేటట్టు పగలు రగిలిపోతుంటాయి. అసోటి వీళ్ళు ఉన్నట్టుండి ఏడ ఇట్లా ఎదురెదురు పడ్డరు. ఎందుకు ఇట్లా కొట్టుకునేదాకా పోయింది అంటే నాంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఆసిఫ్ నగర్ బ్యాంకు కాలనీల సీసీ రోడ్డు పనులకు శంకుబాట వాతేందుకు ఫిరోజ్ ఖాన్ సారు ఆయన అనుచరులతోని పోయి పనులు చాలు చేద్దామనుకున్నాడట. అంతే ఇక నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ సారుల మనసులు రానే వచ్చిర్రట. మాట అనుకున్రట. మాట విరిగి ఆయనతో ఒక్కరినొక్కరు వేసుకునే కాడికి పోయింది. కలెబడుతుంటే ఫిరోజ్ ఖాన్తో పాటు చాలా మందికే దెబ్బలు తాకినాయట. ఆవులావులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు ఫిరోజ్ ఖాన్కు ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ సార్కు నడమల రాజకీయంగా కోపాలుంటే ఆ పార్టీలో ఉండే ఈ బుడ్డ లీడర్లు దెబ్బలు చేసుకునే కాడికి వచ్చే. ఇసోటి చూసే ఆవులావులు కొట్లాడుకుంటే నడమల దూడల కాళ్ళు ఇరిగినాయని శాస్త్రం పుట్టిందేమో. ఆ ఎమ్మెల్యే మంచిగానే ఉంటాడు, కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ మంచిగానే ఉంటాడు. తెల్లారి లేస్తే ఒక్కల మొక్కలు ఒక్కరు చూసుకునేటోళ్ళు, మంచి చెడ్డకు సాయం చేసుకునేటోళ్ళు లోకల్ లీడర్లే దుష్మాన్లుగా మారే కాడికి వచ్చే. ఓ కార్యకర్తలారా, పార్టీల కోసం పనిచేస్తే చేసుకోండి, పెద్ద లీడర్ల లెక్క రాజకీయంగా విమర్శించుకోండి. అంతేగాని ఇట్లా మీద వాడి కొట్టుకుంటే తాకరాని తావుల దాకి పానాలు పోతే మీ భార్య బిడ్డలు ఏం కావాలి చెప్పుండ్రి. పెన్లాం బిడ్డల కంటే పార్టీలు ముఖ్యమా? పంతాలకు పోయి పానాల మీదికి తెచ్చుకోకుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అన్నట్టు గడబడ ఎట్లా బంద్ అయింది అంటే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు రంగంలకు దిగి ఇక్కడోళ్లను అక్కడోళ్లను సముదాయించి ఎవల ఇండ్లకు వాళ్ళను సాగదోలిండ్రు.
కేసీఆర్ సార్ ఇలాకాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు చెదలు పడుతున్నాయట. చెక్కులు చెదలు ఎందుకు పడతాయి? ఆ పథకానికి అర్హులైన ఆడబిడ్డలకు అధికారులు ఇస్తలేరా? అయినా ఏ బీరువలను, సందూకులను, అల్మార్లను బందోబస్తుగా దాచిపెట్టవలసిన చెక్కులను చెదలు పట్టేటట్టు పెట్టిన శరం తప్పినోళ్ళు ఎవరో తెలుసుకుందాం పారి. ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అందరిని మన గజ్వేల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ ఈ విన్నపం నీకు ఇచ్చినందుకు వచ్చినాము. ఈయనరా షే పార్టీ లీడర్ ఏమంటున్నాడు? గజ్వేల్ పబ్లిక్ మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ లా గడిపింది చాలు. ఓ పారి గజ్వేల్కి వచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పబ్లిక్ కు వంచిపోండి. మీ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏం అడగరు. అప్పట్లో గజ్వేల్ గది మారుస్తామని మస్తుగా గప్పాలు కొడితివి. ఇప్పటి వరకు తమరు ఎమ్మెల్యేగిరి ఎలగబెడుతున్న నియోజకవర్గం ముఖం చూసింది లేదు. ఎమ్మెల్యే అంటే ఇట్లనే ఉంటాడా? తమరే చెప్తారు కదా సారు, ప్రజలను పట్టించుకోకపోతే షీరి చింతకు కడతారని. మీ రాకలేక ప్రజలకు ఆ ఆలోచన వచ్చేటట్టే ఉన్నదని మంచిగానే గరానికి వచ్చిండు. అంతకు మొదలు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి పోయి మాజీ సీఎం కేసీఆర్ సార్ ఫోటోకు వినతి పత్రం కూడా ఇచ్చిండ్రు. అయ్యా కేసీఆర్ సారు, మీరు 10 ఏళ్లు సీఎం గిరి ఎలగబెట్టినప్పుడు రాష్ట్రం గురించి ఎక్కువ ఆలోచన చేసినట్టు ఉన్నారు. అప్పుడంటే చాలా బిజీ ఉన్నారు. మరి ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారు కదా. గజ్వేల్ దిక్కు పోకుండా ఊరికే ఫామ్ హౌస్లోనే ఉత్తగా పొద్దు గడిపితే యాస్టకు వస్తలేదా సారు? మీకోసం కళ్ళు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు చూస్తుండ్రట సారు. ఓ పరి కళ్ళబడి ప్రజల కష్టాలట అరుచుకోకపోయినరు అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. సినిమేషకాడు నాగార్జున సార్ మీద కూడా లీగల్ కేసులు పెడతారట. అగో సినిమాలో మన్మధుడిగా పేరు పోయిన యాక్టర్ మీద కేసులు పెట్టుడు ఏంది? ఇంతకు నాగచైతన్యంలో నాయన ఏం తప్పు చేసిండట అంటారా? అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే కొండా సురేఖ మేడం కేసు పట్టుకున్న వకీల్ సాబు చెప్తే తెలుస్తుంది. తెలుసుకుందాం పారి. పర్యవసనం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి. అగో వకీల్ సార్ మొత్తం కడుపులున్న కసి మొత్తం బయట గక్కేస్తున్నట్టే మాట్లాడుతుండు కదా. అయ్యా న్యాయవాది గారు, ఎందుకు నాగార్జున సార్ మీద కేసు పెడతారు? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. మేము కూడా ఎందుకంటే ఆన్ టేబుల్ అంటే ఒక మినిస్టర్ గారి పైన, ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకు చేయకుంటూ అంటే అయిపోయింది. వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసిర్రు. ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు వైఫ్ మీద ఇట్లా ట్రోల్ చేసిండ్రు. ఇన్నరా ఏమంటుండో? అయ్యా వకీల్ గారు ఒక మాట చెప్పుండ్రి. మొదలు సమంత సంసారం గురించి మాట్లాడింది ఎవరు? నాగచైతన్యను నడమలకు గుంజుకొచ్చింది ఎవరు? అక్కినేని ఫ్యామిలీని అందట్లా బదనాం చేసింది ఎవరు? గుట్టు సప్పుడు కాకుండా వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతుంటే వాళ్ళను బాధాలకు గుంజింది గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం కాదా? కేటీఆర్ సార్కు కొండా సురేఖ మేడంకు రాజకీయంగా ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి కానీ రంగుల ముఖాలకు వేసుకున్న వాళ్ళ మీద రాజకీయం చేసుడేంది? కొండా సురేఖ మేడం బిడ్డ గురించి కూడా సమంతను అన్నట్టే ఎవరన్నా అంటే ఇట్లా మాట్లాడుతున్న మీరు ఆమె గురించి కూడా ఇట్లనే అనేటోళ్ళ? పోనీ మీ భార్యా బిడ్డల గురించి కూడా సమంత మేడం అన్నట్టు మీ భార్యా బిడ్డలను కూడా ఇట్లనే అంటే ఇట్లనే చెప్పేటోళ్ళ? ఒకళ్ళ కుటుంబంలో ఉన్నోళ్లను సంసారుల లెక్క, ఒకళ్ళ కుటుంబంలో ఉన్నోళ్లను వ్యభిచారుల లెక్క చూడొద్దు. ఏమో సారు, మీకు తెలిసినంత న్యాయము, ధర్మము, చట్టము మాకు తెలియదు అంటురు. మీరు ఇట్లా మీడియా ముంగడికి వచ్చి అంటుంటే ఇన్నోళ్ళు. కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమో చేసింది అంటారు చూడండి. అగో ఆ సామెతకు సంపూర్ణ న్యాయం చేసిండ్రు కొందరు పోలీసులు. వాళ్ళు కానిస్టేబుల్లో, ఎస్ఐలో కాదు సిఐలు, వలయాధికారులు చేసిన ఘనకార్యము వీడియో అనే వలల ఎక్కింది. సోషల్ మీడియాలకు ఎక్కి వైరల్గా మారింది. ఇంతకు ఏం చేసిండ్రు అంటారా? వీడియో చూసుకుంటా ముచ్చటినుండ్రి. అగో పేకపత్తాలు కలుపుతున్న పారిశ్రామికునితో పాటు చుట్టు కూసున్న వీళ్ళే సిఐలు. చూసినరా ఆకులు ఎంత మంచిగా కలుపుతున్నాడో. మరి ఈ నలుగురు రక్షక భటులు ఇట్లా పత్తాలు కలుపుకుంటా సల్లని ఏసీ ఎర్రల చెమటనంతా దారబోస్తున్నది ఏడనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ కాడ. అమ్మవారి నవరాత్రులకు బందోబస్తుకు వచ్చిన వీళ్ళు డ్యూటీ చేయవలసింది పోయి ఇట్లా వాళ్ళకు ఓటర్లో ఇచ్చిన అర్రల మంచిగా నిమ్మలంగా కూర్చొని పేకాట ఆడుతుర్రట. ఎవరో పుణ్యాత్ముడు వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేస్తే చూస్తున్నంత సేపట్లో వైరల్ అయింది. మరి ఆ నలుగురు సిఐలు ఎవరు అంటే టూ టౌన్ సిఐ కొండాలరావు, పెనుగొండ సిఐ రాయుడు, ఇంకా 2 సిఐలు ఉన్నారట. వాళ్ళ పేర్లు ఇంకా తెలియలేదు. పేకాట, జూదము, వ్యభిచారము తప్పు అని చెప్పుకుంటా కనువిప్పు కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చే కాకీలే ఇట్లా పేకు ముక్కలు కలుపుకుంటా ఆడుడు ఏంది? అంటే చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి ఇసొంటి గలీజు పనులా? ఇసొంటి పోలీసులు చేయబట్టే కదా మంచి మంచి పోలీసులకు మచ్చరాబట్టే. జూదగాళ్ళు ఏడనన్న పత్తాలు ఆడితే వాళ్ళను పట్టుకపోయి మీడియా ముంగట నిలబెట్టినట్టు వీళ్ళను కూడా నిలబెట్టి జైలుకు పంపించాలి. తప్పు ఎవరు చేసినా తప్పే కదా. ఇసొంటోళ్ళు డిపార్ట్మెంట్లో ఇంకా తయారు కాకుండా ఉండాలంటే ఓ పోలీసు మంత్రి వంగలపూడి అనిత మేడం గారు యాక్షన్ గట్టిగా తీసుకోండి. అవసరమైతే అట్లా ఆడినోళ్లను సస్పెండ్ చేసుడు కాకుండా ఏకంగా డిస్మిస్ చేసి పర్మనెంట్ గా కొలువుకు దూరం చేసే కానూను తీసుకురండి. అది వీళ్ళ నుంచే అమలు చేసిండ్రు అనుకో, అబ్బో పేకాట పాడుమల్లె పనులు చేస్తే కొలువులు పోతాయనే బుగులు ఉండేటట్టు చెయ్యండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. డిఎస్సి విద్యార్థులు కొందరు ఖమ్మం జిల్లాలున్న చదువుల శాఖ ఆఫీసు ముంగడికి పోయిండ్రు.
అన్ని జిల్లాల విద్యార్థులకు న్యాయం చేస్తున్నట్టు ఈ మలి సర్కారు మాకెందుకు చేస్తలేదు? అభివృద్ధికి గుమ్మమని చెప్పుకునే ఈ ఖమ్మంలో మా గోడు పట్టించుకున్నోళ్ళే లేరు అని విద్యాశాఖ కార్యాలయం ముంగట గోస ఎల్లబోసుకుంటారు. లీటర్ కూడా పెద్దగానే రాసిండ్రు కదా, చదువుదాము. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు డిఎస్సీల 29 కొలువులు భర్తీ చేసేందుకు పరీక్షలు పెట్టిండ్రు. ఆ పరీక్షలు రాసినాము, పాస్ అయినాము. మాకొచ్చిన మార్కుల తీరుగానే కొలువులు ఇయ్యిండ్రి అని ఎంత మొత్తుకున్నా గానీ మమ్మల్ని పట్టించుకోకుండా వేరేటోళ్లకు నౌకర్లు ఇస్తుర్రు. మరి మేమేం పాపం చేసినాము? కొలువులు ఎప్పుడు ఇస్తారో ఇయ్యరో ఏ ముచ్చట ఎందుకు చెప్తలేరు? అసలు ఇస్తారా ఇయ్యరా? ఇయ్యకుంటే ఎందుకు ఇయ్యమనుకుంటారో ఆ ముచ్చట చెప్తేనన్నా క్లారిటీ వస్తుంది కదా. అట్లా ఉన్నదున్నట్టు చెప్పక బెల్లం కొట్టిన రాయి లెక్క సప్పుడు చేయక ఉంటే ఎట్లా సారు? ఇంత బతికి ఇంటెనక చచ్చిండు అన్నట్టు అంత చదువు చదివి గవర్నమెంట్ కొలువు రాకపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పుండ్రి. వెరిఫికేషన్ ఆఫీస్కు వచ్చి మా సర్టిఫికెట్లు వెరిఫై చేయండి అంటే మీ లిస్ట్ ఇంకా మీదికెళ్ళి కిందికి రాలేదు, వెరిఫికేషన్ జరగదని చెప్పిండ్రు. జిల్లా చదువుల పెబ్బ డిఈఓ గారిని కలిస్తే ఎస్జిటి ఎస్పీఎల్ అభ్యర్థులు కోర్టు కేసులో ఉండుట్లా మీ లిస్టు అయిపోయింది, ఆ కేసు దిగితేనే మీ గోసలు తీరొచ్చని డిఈఓ గారు అన్నారు. కేసులు అవుడు ఏందో, మా లిస్టు కన్ఫామ్ అవ్వకపోవుడు ఏందో మాకు ఏం సమజైతలేదని బాధ చెప్పుకుంటుర్రు. ఓ ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంతాల్ గారు హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలకే కాదు ఆఖరికి డిఎస్సి పరీక్షలు రాసిన విద్యార్థులకు కూడా మీ ప్రభుత్వంలో పరిశానే ఉన్నదట. వాళ్ళ బాధలనట వాపకపోయినారు సార్ అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నేనే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శరార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.